నమస్కారం అండి. నేను డాక్టర్ సుధాకర్, ఆర్థ్రోస్కోపీ ఆర్థోప్లాస్టిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు. మనం ఇంతకుముందు 2 వీడియోస్లో ఏసియల్ టేర్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు ట్రీట్మెంట్ చేసుకోవాలి అనే విషయం గురించి మాట్లాడుకున్నాం. ఈ ఏసియల్ టేర్కి అది ఏసియల్ టేర్ మాత్రమే ఉంటుందా, దాంట్లో అసోసియేటెడ్ ఇంజరీస్ అంటే ఏసియల్ టేర్తో పాటే వేరే ఇంజరీస్ కూడా ఏమైనా ఉండొచ్చా అనే విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. యాంటీ క్రూషియేట్ లిగమెంట్తో పాటే ఒక్కోసారి పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఇంజరీ ఉండొచ్చు, దాన్నే మనం బైక్రూషియేట్ ఇంజరీ అంటాము. లేదా మిడిల్ మెనిస్కస్, మోకాళ్ళు మనకు 2 వాషర్స్ ఉంటాయి, షాక్ అబ్జార్బర్స్. దాంట్లో మిడిల్ మెనిస్కస్ కావచ్చు, లేటరల్ మెనిస్కస్ కావచ్చు, లేదా 2 ఇంజరీస్ ఉండొచ్చు. దాంతో కూడా ఒక్కోసారి కార్టిలేజ్ ఇంజరీస్ కూడా మనకు ఉండొచ్చు. వీటిని కూడా మనం ఏసియల్ టేర్ తో పాటు మీడియల్ కొలాటరల్ లిగమెంట్ ఇంజరీ, ఎంసీఎల్ లేదా లాటరల్ కొలాటరల్ లిగమెంట్ ఇంజరీ, అలా మల్టీ లిగమెంట్స్ ఇంజరీ అనేది కూడా ఉండొచ్చు. అది కరెక్ట్ గా మనం అసెస్ చేసుకొని ఆ లిగమెంట్స్ కూడా మనం ఏసియల్ టేర్ తో పాటు ట్రీట్మెంట్ చేసుకోవడానికి సమంజసం. లేకపోతే ఏసియల్ లిగమెంట్ మాత్రం ట్రీట్ చేసుకుంటే ఆ నీ ఫెయిల్ అవుతుందండి. So the important thing is assessing the associated injuries and planning accordingly will give a better result. అంటే ఏసియల్ చేసినంత మాత్రం మంచి రిజల్ట్ ఉండకపోవచ్చు, మిగిలిన ఇంజరీస్ కూడా మనం కన్సిడర్ చేసుకొని వాటిని కూడా ట్రీట్ చేసుకోవడం వల్ల మాత్రమే ఆర్థోస్కోపిక్ ఏసియల్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ కి అవుట్కమ్స్ బాగుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.